కాబట్టి వివాహము ఆ వ్యక్తిని చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి బి అనగా బ్యూటీ. బ్యూటీ అనగా ఈ బ్యూటీ కాదు, చాలా అందంగా ఉందండి అంటారు, కానీ లోపల ఆమె అందం ఎలా ఉంది? బైబిల్ చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. హృదయంలో ఆనందం ఎలాగుంది? హృదయంలో అందముగా ఉన్నారా లేదనేది చాలా ప్రాముఖ్యం. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే ఏ బి రైట్ సి. సి స్టాండ్స్ ఫర్ క్యాస్ట్. సి అనగా ఏంటంటే కులము. కులము. చాలామంది వివాహం వచ్చేస్తారు, మా ఊళ్ళోనండి. ఏమండి, ఎంత దారుణమండి. నువ్వు రక్షించబడ్డాక క్రీస్తు రక్తంలో కనబడిన తర్వాత నువ్వు కులమును చూస్తే నువ్వు విశ్వాసం కాదు. నువ్వు పరలోకానికి వెళ్తావు లేదు కూడా నాకు డౌటే. కులమును చూడొద్దు, ఒక కులము చూడు, ఒక పద్ధతిని చూడు. ఆ అబ్బాయి లేక అమ్మాయి యేసు రక్తంలో కడగబడ్డారా లేదా, అది చాలా ప్రాముఖ్యం. సి అనగా క్యాస్ట్, ఏస్ బ్యూటీ, క్యాస్ట్. తర్వాత ఏంటి? తర్వాత వివాహం అంటే ఏం చేయాలి? ఏం చూస్తున్నారు? డి స్టాండ్స్ ఫర్ డౌరీ. ఎంత ఇస్తారు? ఎన్ని లక్షలు ఇస్తారు? మరి పెళ్లి చేసుకుంటాను, నేను ఎంత చదివాను, నేను ఎంత జాబ్ చేస్తున్నాను, నాకు ఎంత ఇస్తారు అని అడుగుతారు. నీ మధ్యలో డబ్బు ప్రాధాన్యము కాదు. తర్వాత ఈ అంటే ఎకనామికల్. లేకపోతే ఇంకొక మాట చెప్పవచ్చు, ఎడ్యుకేషన్. ఏం చదివాడు అని అడుగుతారు.